कल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకన్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం శుక్లపక్షము సరియగు తేదీ 14 నవంబర్ 2024 గురువారము. నేడు సూర్యోదయము 6:20 సూర్యాస్తమయం 5:41 త్రయోదశి తిథి ఉదయం 7:15 వరకు ఉన్నది. ఆ తదుపరి చతుర్దశి తిథి తెల్లవారుజామున 4:51 వరకు ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 11:46 వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం ఉంది. సిద్ధి యోగము, ఆ పిదప తైతుల కరణము. అమృత ఘడియలు 9:52 నుండి 12:57 వరకు ఉన్నాయి. నేడు వర్జము 10:20 నుండి రాత్రి ఉదయం 10:20 నుండి 11:37 వరకు ఉన్నది. నేటి దినఫలం, రాశిఫలం. మేషరాశి వారు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటుంటారు. కొంతవరకు కార్యసాధన అనేటువంటిది సాగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులనేటువంటివి కూడా అన్నీ కూడా సక్రమంగా సిద్ధించినప్పటికి కూడాను కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. కనుక చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి. ఎవరితో కూడా ఎక్కువగా అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చకుండా నడుచుకోవడం వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఇది సూచన. వృషభ రాశి. ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. నేడు అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది కొంతమేర సిద్ధిస్తుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వీరు చేస్తున్నటువంటి పనులలో కాస్త జాప్యం అనేటువంటిది సంభవించవచ్చు. జాప్యం అంటే ఆలస్యం అనేది సంభవించవచ్చు. దానివల్ల కొంతమేర మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. దాన్ని తట్టుకొని మీరు చక్కగా జాగ్రత్తగా ముందుకు నడుచుకోవడం వల్ల విజయ సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతూ ఉంటాయి. తాను చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడాను ఎలాంటి ఒడిదొడుకులు లేకుండాను సక్రమంగా సజావుగా సాగడం అనేటువంటి సాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాదులు కూడాను కొత్తవి మీకు ఇతరుల ద్వారా తెలియజేయడం, దాని ద్వారా మీకు ఆ కొత్త ఆలోచనలు పుట్టడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడాను రకరకాలైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగి ఏదో విధంగా తన ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొన్ని సకాలంలో డబ్బులు రావడం, అంతేకాకుండా దానివల్ల కొంతమేర ధార్మికపరమైనటువంటి ఖర్చు అవ్వడం, కొంత వృధా ఖర్చు కూడా సంభవిస్తూ ఉంటుంది. కనుక మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి ఏకాదశి రోజు మీరు శివునికి అభిషేకం చేసుకోండి. అంతేకాకుండా 4 సోమవారాదులు, అలాగే మాస శివరాత్రి, పౌర్ణిమ, ఈ వీటిలో తప్పకుండా మీరు అభిషేకాదులు ఆచరించుకోండి. ఈ రాశివారు మీకు అనుకున్నటువంటి కార్యాదులు సిద్ధించి చక్కగా ముందుకు సాగుతూ ఉంటారు. సింహరాశి. ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే సంభవిస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి కార్యాదులు పరిపూర్తి అవడం, మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొంతమేర విజయపథంగా నడవడం, కొంత అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాదుల్లో కూడాను
సకాలంలో అనేక పనులు అనేటువంటివి పరిపూర్తి చేయాలి అనుకుంటే మీరు మరికొన్ని పనులలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది సిద్ధించవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల దానితో మీకు కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి దూర ప్రయాణాదులు అధికంగా ఉంటూ ఉంటాయి. పనులలో ఒత్తిడి, చికాకు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనులలో కొంతమేర ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మరికొంత చక్కని ఫల సంప్రాప్తి సంభవిస్తూ ఉంటుంది. దానివల్ల పై అధికారుల యొక్క మన్ననలను కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారంలో కూడా కొంతమేర సంతృప్తికరమైనటువంటిది సంభవిస్తూ ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందించుకోవడానికి ఆలోచనలు మొదలవుతూ ఉంటుంటాయి. తులారాశి, ఈ రాశి వారికి ప్రధానంగా స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి సిద్ధించేటువంటి యోగం కలదు. వీరికి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను చక్కని లాభదాయకంగా లాభజాటిగా అన్ని పనులు సాగుతూ ఉండడం సంభవిస్తూ ఉంటుంది. తిరుగులేని ప్రయాణంలాగా చక్కని జాతకంగా ప్రస్తుతం ఇది సంభవిస్తుంది. మరియు వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను మరింత మెరుగైనటువంటి ఫలితాల కొరకు చక్కని మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంటారు. వీరితో పాటుగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడాను కొంతమేర ఆశాజనకమైనటువంటి ఫలితాలు సంభవించడం వల్ల మీరు ఆనందదాయకంగా శుభదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది జాతకం ప్రస్తుతం ఈరోజు. అలాగే తాను చేపట్టబోయేటువంటి పనులన్నింటిలో కూడాను మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు శివాలయానికి వెళ్ళి ముందుగా శివుని దగ్గర రుద్రాభిషేకం అనేటువంటి ఆచరించుకొని ముందుకు సాగండి. తప్పకుండా మీకు ఆ యొక్క శివుని అనుగ్రహం వల్ల మీకు అనుకున్నటువంటి కోరిక నెరవేరడం, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి. కొంతమేర చికాకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నివారణమై కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా కాలం గడుపుతూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంతమేర సిద్ధించడం, మరికొంతగా జాప్యం అవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. కానీ మొత్తానికి మీరు అనుకున్నటువంటి పనులు అనేటువంటివి తప్పకుండా సాధిస్తూ ఉంటారు. మకర రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉంటుంటాయి. రావాల్సినటువంటి డబ్బులు కొంతమేర రావడం వల్ల మీరు ఆనందోత్సాహంతో కాలం గడుపుతుంటారు. దాదాపుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడాను పరిపూర్తి అయిపోవడం జరిగింది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంతమేర మంచి ఫలితాలు అనేటువంటిది సాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి కొంతమేర మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడినప్పటికీ కూడాను ఆనందదాయకంగా యోగదాయకంగా చక్కగా కాలం గడుపుతూ ఉంటారు. తనదే పైచేయి అన్నట్టుగా ప్రతి పనిలో కూడాను ముందుకు సాగుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల్లో కూడాను సకాలంలో పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకుని ఎక్కడా కూడా మాట రాకుండా సకల పనులన్నీ కూడాను నెరవేర్చుకోవడం అనేది సిద్ధిస్తూ ఉంటుంది. మీనరాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడవచ్చు. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో సకల విధాలైనటువంటి పనులు పరిపూర్తి చేసుకోవడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు. కార్యసాధన అనేటువంటిది కొంతమేర సిద్ధించి మరికొంతగా వాయిదాల రూపంలో పనులు అనేటువంటివి సాగుతూ ఉంటుంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి.